కూడా బయటికి నెట్టివేయటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇదొక్క సాతాను పని. నీ కుటుంబం కూడా సంతోషంగా దేవునితో హ్యాపీగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునితో ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, ఈ కుటుంబం అంతా చక్కగా మందిరానికి వెళ్ళినప్పుడు నీతో పాటు సాతాను కూడా ఉంటదని ఆలోచన చేయండి. దాన్ని జయించే శక్తిని దేవునిని అడగాలి. చూడండి, అప్పుడు అలాగ మనుషుని చేశాక ఇప్పుడు కూడా ఆయన ఎక్కడో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అప్పుడు ఈ యొక్క ఆదామును అవ్వలను బయటికి పంపించేసి అప్పుడు వాళ్ళని ఎలాగైనా రక్షించాలి, మళ్ళీ మహిమతో వాళ్ళని నింపాలని ఆయన ఇప్పుడు ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మళ్ళీ తగ్గించుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం బాసుర దేవా దేవా కుమారా భక్తి వందనం తోటేలోనే ఎప్పుడు పండినావు నీవు. ఇద్దరం పాడితే కుదరదు, లైవ్ లోను ఒక్కళ్ళే పాడాలి. పశుల తోటేలోనే ఇప్పుడు పండినావు, ఇప్పుడు వసుదా భక్తులందరిలోను వసము చేతు. పశుల తొట్టి ఎవరికైనా పనికొస్తుందా? ఎవరన్నా పసిపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పడుకేస్తారా? పసిపిల్లలు పుట్టిన పిల్లలని ఎంతగా మనం ఎంత అపురూపంగా చూసుకుంటాము. పుట్టిన బిడ్డను ఎంత లేను చక్కని వస్త్రము చుట్టి తల్లి పక్కన వేస్తారు. ఇక్కడ చూడండి, నా దేవుడు ఎంతగా దీనంగా తగ్గించుకున్నారు. అప్పుడు అక్కడ పరలోకం నుంచి దిగువచ్చి నిన్ను చేస్తే ఇప్పుడు మళ్ళీ నిన్ను రక్షించటానికి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? పశువుల తొట్టిలోకి వచ్చారు. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఇవన్నీ తలుసుకొని క్రిస్మస్ పండగ చేయండి. క్రిస్మస్ పండగ అంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ ఇది కాదు. పరలోకము నుంచి అప్పుడు నన్ను మట్టిని మహిమగా మార్చిన దేవుడు, నేను పాపం చేసి తప్పిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నన్ను రక్షించటానికి ఒక మానవుని రూపంతో మనిషిగా నాతో వచ్చారు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఇది అసలైన క్రిస్మస్. ఆమెను చెప్పండి, ఇది అసలైన క్రిస్మస్. నాయనా, పశువుల పాకలో ఆ తొట్టి ఎలా ఉంటుందండి? ఆ తొట్టి ఎంత చిరాగ్గా ఉంటుందండి? ఆ తొట్టి ఎంతగా అసహ్యంగా ఉంటుందండి? రోజు సబ్బు పెట్టి కడిగి అక్కడ పెడతారా? వస్తారు అంతే, పోతారు తాగుతారు. ఆ తొట్టిలో పరుండ పెట్టినట్టు కనబడుతుంది. పసి బాడని తీసుకెళ్ళి ఆ తొట్టిలో ఎవరైనా పడుకోబెట్టారా? అంతగా నా ప్రభు తగ్గించుకున్నారు. అప్పుడు నిన్ను అలా చేయటానికి పరలోకం నుంచి దిగి వస్తే ఇప్పుడైతే ఆయన మనిషి శరీరము ధరించుకొని మన మధ్యకు వచ్చినట్టు కనపడుతుంది. ఇది అసలైన క్రిస్మస్. నిజంగాను దేవాది దేవుడు నరుడుగా పుట్టినడు. అవ్వకిచ్చినట్టి వాకు అధిక తొట్టెలో, అవ్వకిచ్చినట్టి వాకు అధిక తొట్టెలో పవ్వళించి ఉన్నదేవ బాలయేసులో, ఈ విధముగా సఫలమాయ ఈ దినమున నవ్వు మోము నరుని కబ్బెను, నవ్వు మోము నరుని కబ్బెను. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానంబు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులతో నవ్వు మోము. భువిదివి క్రిస్మస్, భువిదివి క్రిస్మస్. నరునికి అబ్బెను నవ్వొచ్చింది. ఇప్పుడు నవ్వొచ్చింది, సంతోషం వచ్చింది. మన మధ్యకి వచ్చేసారు, మనతో ఉండటానికి, మనతో తినటానికి, మనతో పడుకోవటానికి, మనలోనే నడవటానికి, మనలాగా చేయటానికి, మనతో ఉండటానికి ఆయన దిగి వచ్చిన యేసయ్య బాలుడుగా ఎంతమంది నమ్ముతున్నారా? మేము చెప్పండి, నమ్ముతున్నారా? ఆయన దేవాది దేవుడై ఉండి పరలోక సింహాసనం మీద ఉన్న ఆయన పశువుల తొట్టి దాకా తగ్గించుకున్నట్టు కనపడుతుంది. నువ్వు ఎలా తగ్గించుకుంటున్నావు?
చూడండి, మట్టికి ఎంత విలువ లేదు, మట్టిని మహిమగా మార్చిన దేవుడు. ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట చెప్పేసి ముగించేస్తాను, టైం అయిపోయింది నా టైం. గొంగల పురుగు తెలుసా మీకు? గొంగల పురుగుని ఎవరైనా ఎత్తుకొని తత్తుకొని తీసుకుంటారా? దగ్గరికి తీసుకుంటారా? తిందంటే చాలా తరిమేస్తాం బయటికి. వర్షాకాలం ఎక్కువ వస్తాయి మనకు, చెట్లు ఉంటే కనుక. వచ్చినాయి అంటే ఎంత చిరాకో, ఎంత అసహ్యమో. ఈ మట్టి లాంటి మనిషిని కూడా అట్లా చేసిన దేవుడు. ఆమేన్. ఆ గొంగల పురుగు ఎంత అసహ్యకరంగా ఉంటుందో, ఎంత చిరాకో, అది చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. దాన్ని ముద్దు పెట్టుకుంటారు తీసుకొని, అబ్బే యాక్. దాన్ని ముద్దు పెట్టుకోరు ఎవ్వరు, దాన్ని చూస్తానికి కూడా అచ్చుకోరు, దాన్ని అసహించుకుంటారు. దానిని ఎలాగ మార్చుకుని దాని రూపం 40 దినములు గూడులో ఉండి అది తప్పించి నా జీవితం చీకొట్టించుకోవడమే నా బ్రతుకు, ఇదేనా నా బ్రతుకు నాయనా అని తప్పించి ప్రార్థన చేసినప్పుడు, 40 రోజులు తప్పించి ప్రార్థన చేసి గూడులో ఉండి తన బయటకు వచ్చినప్పుడు తన రూపం చూడండి, రంగుల రూపం చీతాగా ఒక చిలకగా మారి తనకి ఒక అద్భుతంగా మారిపోతుంది. అప్పుడు పట్టుకుందామన్న చేతికి దొరకదు, దాన్ని చూద్దామన్న ఒక్క నిమిషం నిలబడదామని చెప్పండి. ఎంత అద్భుతం అండి ఇది. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే చేశారు. అలా చేసిన వాళ్ళు పాపములో పడిపోతే ఇప్పుడు మళ్ళీ నరులుగా మన మధ్యన ఉండటానికి వచ్చారు. ఇదేనండి క్రిస్మస్. ఎప్పుడు క్రిస్మస్ చేసుకోవచ్చు, ఈ నెలే కాదు. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి తగ్గించుకొని నువ్వు ఉంటావో అదే క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ అదేనండి, అదే. బట్టలు తీసుకోవటం, సున్నాలు వేసుకోవటం, పప్పులు వండుకోవటం ఈ కాదండి. ఇది అంటే అయ్యగారు అన్నారు, అందుకని ఇంటి పండగ, పంటి పండగ, నక్షత్రం, డెకరేషన్, ఇలాంటివన్నీ చేస్తాము. కానీ అసలైన పండగ ఏంటంటే ఆయన పరలోకము నుంచి భూలోకం వచ్చి నిన్ను నన్ను ఎలా నిర్మించారు, ఎలా చేశారు, అవి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మనతో ఉండటానికి ఆయన సింహాసాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి ఆ యొక్క నజరుడైన చిన్న ఊరిలో, చిన్న గ్రామంలోను ఆయన యొక్క మానవుని మరి యొక్క మళ్ళీ చూడండి, ఇంకా దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. నేను వచ్చేవారని చెప్తాను. మళ్ళీ సండే దేవుని చిత్తమైతే మళ్ళీ సండే ఇదే వాక్యం కంట్రోలింగ్ చేస్తాను. ఆలోచన చేయండి, ఒక మానవుని కడుపులో ఉన్నారు ఆయన, దేవుడుగా ఉండి మానవుని కడుపులోకి వచ్చేసారు ఆయన. ఎంత అద్భుతమో కదండి అసలు ఇది. ఎప్పుడైనా మీరు ఇలా ఊహించుకున్నారా? ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు మానవులు చేసింది ఆయన, మళ్ళీ ఆయనే మన కడుపులోకి, ఆయన మరియమ్మ గారి కడుపును ఎంచుకొని ఆయనకు ఆవిడ కడుపులోకి వచ్చేసారు ఆయన. ఇది అద్భుతం కదండి. చూడండి, మట్టిని మాంసముగా చేశారు, తర్వాత దానికి ఎంతో రూపం ఇచ్చారు, మళ్ళీ దానికి ప్రాణం పోసారు. ఇవన్నీ ఒక అద్భుతం అయితే మనం ఎక్కడి తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయి సాతానికి పండస్తాలు ఉండిపోతామని మళ్ళీ మన మధ్యకి వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన మనలాగే అన్ని మనలాగే ఉండటానికి, మనతోనే ఉండటానికి ఆయన బాప్తిసం తీసుకున్నారు. అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కూడా ఏ